రామాయణంలో కిష్కింధాకాండలో 45 సర్గ. ఇక్కడ సుగ్రీవుడు యొక్క ఆజ్ఞ తీసుకుని వానర ప్రముఖులందరూ కూడా వాళ్ళ సేనతో కలిసి ఏ దిక్కుకు వెళ్ళమన్నారో వాళ్ళందరూ కలిసి ఆయా దిక్కుకి బయలుదేరటానికి సీతాదేవి యొక్క అన్వేషణకి బయలుదేరటం. బయలుదేరే ముందు వానరులందరూ కూడా సుగ్రీవుడి ఎదుట మళ్ళీ బీరములు పలుకుట గురించి ఇక్కడ చెప్పబడింది. सर्वांश्चाहूय सुग्रीवः प्लवघान् प्लवघर्षभः समस्तान् अब्रवीद्भूयो रामकार्यार्थसिद्धये एवमेतद्विचेतव्यं यन्मया परिकीर्तितं. వానర ప్రభు అయిన సుగ్రీవుడు ఆ వానరులందరికీ కూడా సమావేశపరిచి శ్రీరాముడు యొక్క కార్యక్రమం ఏదైతే సీతాదేవి యొక్క అన్వేషణ, రావణాసుడు యొక్క నివాసము, ఇవి సఫలం చెయ్యటానికే నేను ఏవైతే ప్రదేశాలకి వెళ్ళమని మీకు చెప్పానో ఆయా దిక్కులకి ఆయా ప్రదేశాలందు కూడా చక్కగా మీరందరూ వెతకాలి అని పలికాడు. తదుగ్రాసాసనం భర్తుః విజ్ఞాయ హరిపుంగవః శలభాః ఇవ సంచాద్య మేదినీం సంప్రతస్థిరే. అంతటా ఆ వానర ప్రముఖులందరూ కూడా వాళ్ళ ప్రభు అయిన తిరుగులేని శాసనాన్ని ఏదైతే సుగ్రీవుడు చెప్పారో దానికి తల దాల్చి వెంటనే తల ఉంచి వెంటనే ఎలా అయితే మిడతల్లాగా భూమిని కప్పేస్తూ ఉన్నట్టుగా ఒక్కసారిగా అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా బయలుదేరారు. రామ ప్రస్రవణే తస్మిన్ న్యవసత్ సహ లక్ష్మణ ప్రతీక్షమానస్త్వం మాసమ్య సీతా దిగమీకృత. उत्तरां तु दिशं रम्यां गिरिराजा समावृतां प्रतस्ते सहसा वीरो హరిః శతవాలిస్తథా. సీతాదేవిని వెతికి ఆ అన్వేషించంలో విధించిన నెల రోజుల లోపల తిరిగి రమ్మన్నాడు. అది గనక ఎవరు ఆలస్యం చేసినా సరే వాళ్ళందరినీ కూడా వధిస్తాను అని చెప్పాను. అయితే ఇక్కడ సీతాదేవి యొక్క గడువు ఏదైతే పెట్టాడో ఎతకమని అప్పుడు దాకా వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అందుకుని శ్రీరాముడు లక్ష్మణుడు సహితంగా ఆ ప్రసరవణగిరి అందే మళ్ళీ నివసిస్తూ ఉన్నాడు వాళ్ళ రాక కోసము. గిరిరాజమైన హిమవత్ పర్వతంలో మనోహరంగా కనపడుతున్న ఉత్తర దిశకు వానర వీరుడైన శతవలి తన అనుచరులతో కలిసి వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్ళాడు. పూర్వాం దిశం ప్రతీయయో వినతో హరియూతపః తారాంగధాది సహిత ప్లవగో మారుతాత్మజః అగస్త్యాచరితాం ఆశాం దక్షిణాం హరియూతపః. వినీతుడన్న వానరుడు ఆ నాయకత్వంలో తన వాళ్ళందరినీ తీసుకుని తూర్పు దిక్కుకి ఆయన ప్రయాణమయ్యాడు. తారుడు, అంగదుడు మొదలైన వారందరినీ వెంట తీసుకుని కపిశ్రేష్ఠుడైన హనుమంతుడు అగస్త్యముని సంచరించేటి దక్షిణ దిశ వైపుగా తాను బయలుదేరాడు. పశ్చిమాంతు గృశం ఘోరాం సుషేణః ప్లవగీశ్వరః ప్రతస్తే హరిషార్ధూలో దిశం వరుణపాలితాం. కపివరుడు, వానరులకి నాయకుడైన సుషేనుడు వరుణదేవుడి పాలనలో ఉన్నది చాలా దుర్గమమైనది అయిన పడమర దిక్కుకి తన వారందరినీ వెంట పెట్టుకుని తాను కూడా అటువైపుగా బయలుదేరాడు. వచ్చిన కోటాను కోట్ల వాళ్ళందరినీ కూడా అందరినీ మళ్ళీ ఒకళ్ళ నాయకత్వంలో పెట్టి ఒక్కొక్క వైపుగా వెళ్ళమని చెప్తూ అక్కడ మళ్ళీ ఏ ప్రదేశాన్ని వదిలిపెట్టకుండా అందరినీ వెతకమని చెప్పారు. ఇచ్చిందేమో ఉంగరం ఉత్తి హనుమంతుడికే, పైగా అందరి ముందే హనుమంతుడు ఆ కార్యం చేసుకొస్తాడో ఆ నమ్మకం ఉంది అన్నీ ఉన్నప్పుడు సాధారణంగా నువ్వు ఈ పని చేయగలవు ఒక 10 మందిలో వాడికి చెప్పేసరికి ఇంకా మనం చెయ్యక్కర్లేదనే ఉంటుంది. కానీ ఇక్కడ అటువైపుగా ఉంటుందన్న విశ్వాసం ఉన్నప్పటికీ కూడా ఆ ఉంగరం తనకే లభించి తానే సీతాదేవికి చూపిస్తాడు అని అనుకున్నప్పుడు కూడా మళ్ళీ మేము ఈ పని చెయ్యక్కర్లేదని ఏమీ లేకుండా వాళ్ళు కూడా కార్యదక్షులై ఆ వెళ్ళిన పని ఎలా అయినా సరే మమ్మల్ని ఎటువైపుగా పంపించారో అటువైపుగా మేమది సాధించుకురావాలి అంటే అక్కడ ఎక్కడ ఏ ప్రదేశాన్ని విడిచిపెట్టకుండా వాళ్ళ సమర్థతనంతా వినియోగించి, ఎందుకంటే దేశకాల పరిస్థితులకి అనుగుణంగా అటువైపుగా వెళ్ళవలసిన ప్రదేశాలు చెప్పాడు, అక్కడ ఎక్కడి దాకా వెళ్ళొచ్చు చెప్పాడు, పైగా ఎటువంటి విఘ్నాలు కలుగుతాయో చెప్పాడు. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క చోటు సరిగ్గా గాలించి రమ్మని చెప్పాడు. నిరాశకి నిస్పృహలకి లోబడకుండా ఆ కార్యాన్ని సాధించాలన్న తపనతో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా సర్వాదిశో రాజా జ్యోతయిత్వా యథాతథం కపిసేనాపతీన్ ముఖ్యాన్ ముమోధా సుఖితః సుఖం
వానర రాజైన సుగ్రీవుడు ఈ ముఖ్యమైన వాళ్ళందరినీ నాయకులుగా పెట్టి వాళ్ళకి మళ్ళీ ఇంతమందిని అన్నట్టుగా అలా ఏదైతే విధి గడువు కూడా పెట్టి అట్లా పంపించాడో ఆ సేనాపతుల్ని అన్ని దిక్కుల 4 దిక్కుల పంపించాడు. యథావిధిగా అందరికీ పంపించి అందరికీ అదే గడువు పెట్టాడు. ఇప్పుడు సంతృప్తుడయ్యాడంటే ఆ కార్యానికి పూనుకున్నాడు. ఇప్పుడు భారం వీళ్ళు వచ్చేంత వరకు కూడా వేచి ఉంచుతుంది. ఆ కార్యానికి ఎలా అయితే పూనుకున్నారు కాబట్టి ఆ కార్యం ఎలా అయినా నెరవేరిపోతుంది అని హాయిగా ఉన్నాడు. అంటే కొన్ని కొన్ని ఉపకారాలు పొందిన తర్వాత ప్రత్యుపకారం చేసే అవకాశం చాలా సందర్భాల్లో లభించకపోవచ్చు. కానీ అది లభించాక కూడా మనం ఏది చెయ్యకుండా ఉంటే అది ఇంకా లోపల లోపల ధర్మాన్ని అనుసరించే వాళ్ళకి లోపల వాళ్ళేం మనల్ని అనక్కర్లే. నేనిది చెయ్యలేదు, నేనిది చెయ్యలేదు అని వాళ్ళకే ఆ మనసు కెలికేస్తూ ఉంటుంది. ఒకళ్ళు తప్పు చేశావు అని చెప్పేంత వరకు నీకు ఆ స్పృహ లేకుండా ఉన్నావంటే నువ్వు ధర్మాన్ని పట్టుకోలేవు. ధర్మం నిజంగా పట్టుకున్నవాళ్ళు ఒకళ్ళు చెప్పక్కర్లేదు. అధర్మాన్ని కూడా ధర్మంగా భావించి ఉన్నవాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ఏదైతే నువ్వు ధర్మాన్ని పట్టుకున్నావో, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, నీ నడవడిక ఎలా ఉందన్నది నిన్ను నువ్వు గమనించుకుంటూ ఉంటావు. నిన్ను ఇంకా మార్చుకుంటూ ఉంటావు. పురోగతి వైపు వెళ్ళిపోతూ ఉంటావు. పక్కనోళ్ళు నీకు ఎన్ని రకాలుగా అడ్డంగా ఒక చెట్టు మీదకి కోతి చాలా అవలీలగా ఎక్కుతుంది. అన్నీ ఎక్కలేవు. ఇప్పుడు గుర్రం ఉంది. అలాగే ఏనుగుంది. దానికి ఎక్కాల్సిన అవసరం లేదు. దీని తొండంతో అలా లాగితే ఆ కొమ్మ అందుతుంది. ఇది చెట్టెక్కే ప్రయత్నం చేస్తే ఇది పడిపోతుంది. ఇది ఎక్కే అంత శరీరం కలిగి ఉన్నది కాదు. కోతి ఎక్కుతుంది. అంటే ఇక్కడ పరిమితులు తెలుసుకుని వ్యవహరించాలి. అదే కార్యమైనప్పుడు కూడా అందరికీ ఒకలాగా వర్తించదు. అందుకే యథావిధిగా వాళ్ళందరికీ అప్పచెప్పిన కారణంగా కాస్త భారం దిగింది. ఎందుకంటే ఈ భోగాల మత్తులో ఉండి విస్మరించాడు. కానీ మళ్ళీ తన కర్తవ్యం పట్ల తను మళ్ళీ పూనుకున్నాడు కాబట్టి ఆ సంతృప్తుడయ్యాడు సుగ్రీవుడు. ఏవం సంబోధితాః సర్వే రాజ్ఞా వానరయూథపాః స్వాం దిశాం అభిప్రేత్య త్వరితాః సంప్రతస్థిరి. ఏ వానరసేనని ఏ దిక్కుకి వెళ్ళమన్నాడో ఆ రాజు ఆజ్ఞ శిరస వహించి వాళ్ళు ఆ దిశలో త్వరగా సాగిపోతున్నారు. ఎందుకంటే మళ్ళీ నెల లోపల రావాలి. అనయిష్యామహి సీతాం హనిష్యామశ్చ రావణం నదంతశ్చోన్నదంతశ్చ గర్జంతశ్చ ప్లవంగమాః వేళంతో దావమానశ్చ వినదంతో మహాబలాః. రావణాసుని హతమార్చి ఎలా అయినా సరే ఇప్పుడు మళ్ళీ సీతాదేవిని క్షేమంగా తీసుకొచ్చుకోవాలి. అందుకుని ఇలా మాట్లాడుతూ ఆ వానరులు సంతోషంతో అంటే గట్టిగా అరుస్తున్నారు. అంటే కార్యం ఎలా అయినా సాధించుకు రావాలి. సీతాదేవి జాడ తెలుసుకోవాలి. రావణాసుడు యొక్క నివాసాన్ని తెలుసుకోవాలి. ఆ తెలుసుకుంటేనే రావణాసుని వధించేస్తాడు. సీతామాతని మళ్ళీ తీసుకొచ్చుకుంటారు అని ఇలా గట్టిగా సంతోషంగా బిగ్గరగా అరుస్తూ గర్జిస్తూ వాళ్ళ సేనతో వాళ్ళలాగా వెళ్ళిపోతున్నారు. సింహనాదాలు చేసుకుంటూ గట్టిగా కేకలు వేసుకుంటూ ముందుకి సాగిపోతున్నారు. అహమేకో హనిష్యామి ప్రాప్తం రావణమాహవే తతశ్చోన్మధ్య సహసా హరిష్యే జనకాత్మజాం. ఆ దుష్ట రావణాసుడు నా చేతిలో దొరికితే నేనే వెంటనే వాణ్ణి యుద్ధంలో నేల కూల్చేస్తాను. అతని సేనను అన్నిటినీ కూడా నేను మొత్తానికి చిందరవందర చేసేస్తాను. క్షణాల్లో సీతాదేవిని తీసుకుని నేనే వచ్చేస్తాను. నేను ఒకళ్ళకొకళ్ళు అంతలాగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ పయనంలోనే గట్టిగా అరుస్తూ నేనే సాధిచ్చేస్తాను అన్నట్టుగా. వేపమానం శ్రమేణాద్య భవద్భిస్తియతామితి ఏక ఏవ హరిష్యామి పాతాళాదపి జానకి. మీరందరూ ఇక్కడే ఉండండి. సీతాదేవిని ఎలా అన్నా సరే పాతాళంలో దాచి ఉన్నప్పటికీ కూడా నేను ఒక్కడిని సరిపోతాను. నేను ఇలా వెళ్ళి ఎక్కడున్న ఆ అమ్మని నేను చక్కగా క్షేమంగా తీసుకొచ్చేస్తాను. ఎన్ని కష్టాలైనా సరే నేను తట్టుకుని ఆ తల్లిని ఇక్కడికి నేను తీసుకొచ్చేస్తాను అని. విధిమిష్యామ్యహం వృక్షాన్ పాతయిష్యామ్యహం గిరీన్ ధరణిం ధారయిష్యామి క్షోభయిష్యామి సాగరాం. పెద్ద పెద్ద చెట్లుని పెకిలించేస్తాను. కొండల్ని చీల్చేస్తాను. పిండి చేసేస్తాను. భూమిని బద్దలు కొట్టేస్తాను. సముద్రాన్నంతా కూడా అల్లకల్లోలం చేసేస్తాను. అంటే ఒకళ్ళకి మించి ఒకళ్ళు అన్నట్టుగా ఇట్లా ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. అహం యోజన సంఖ్యాయాః ప్లవీతా నాత్ర సంశయః
శతం యోజన సంఖ్యాయః శతం సమధికం హ్యయం. అలాగే నేను అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇట్లాగా ప్రగల్భాలు పలుకుతూ ఎంత దూరమైనప్పటికీ, ఎంత ఎత్తైనా సరే అస్సల అనుమానమే లేకుండా నేను చాలా వేగంగా, చాలా ఎత్తుకి ఎగరగలను. పైగా వందల కొద్దీ యోజనాలైనా సరే నేను సునాయాసంగా అంటే చాలా తేలికగా నేను ఎగురుతాను. పైగా నేను 100కి మించి కూడా ఎగరగలను. అంటే 100 యోజనాలకు ఒక యోజనం అంటేనే దగ్గర దగ్గర 13 కిలోమీటర్లు. ఇప్పుడు ఎటువంటి వారైనప్పటికి కూడా ఇప్పుడు కొంచెం శక్తి, సమర్థత ఉన్నప్పటికీ కూడా అసల విరామం తీసుకోకుండా అలాగే కంటిన్యూయస్‌గా మనం కాసేపు చేసుకుంటూ పోతున్నప్పుడు ఏమవుతుంది అంటే కాస్త అలిసిపోతాం. మళ్ళీ ఒక విరామం అన్నది కొంచెం ఒక బ్రేక్ అన్నది తీసుకుంటే మళ్ళీ కాస్త పుంజుకుని చెయ్యగలం. అలా తీసుకోకుండా ఇంకా చేసుకుంటా, ఇంకా చేసుకుంటా అని వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ శక్తి, సమర్థత అన్నది ఇంకా సన్నగిల్లుగు చేస్తున్నట్టు కనిపిస్తది తప్పితే 2, 3 గంటలు చేస్తాం. అదే కాస్త విరామం తీసుకొని చేస్తే, విశ్రాంతి తీసుకొని చేస్తే అదొక గంటలో చేసేయొచ్చు. దీని కారణంగా ఏమవుతుందంటే చేస్తున్నట్టు ఉంటాను గానీ అదిని చెయ్యటానికి సాధ్యం కాదు. ప్రాక్టికల్‌గా చెప్పుకోవాలంటే. కానీ వీళ్ళు అంటే ఎంత ఆనందో రామకార్యాన్ని చెయ్యాలి అన్న తపనతో అంటున్నవి. ఇక్కడ వికారాలతో కాదు. ఆ రామకార్యాన్ని సాధించాలి. నేనంటే నేను, నేనంటే నేను అన్న ఇదిలో అందుకే వందల యోజనాలైనా సరే నేను చాలా అవలీలగా ఎగరగలను అన్నమట్టుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు అలా ప్రగల్భాలు పలుకుతున్నారు. అహం యోజన సంఖ్యాయాః ప్లవితా నాత్ర సంశయః శతం యోజన సంఖ్యాయః శతం సమధికం హయం. అంటే ఎంత దూరమైనా అవలీలగా నేను ఎగరగలను. అందుకే ఈ వందల యోజనాలైనా సరే చాలా సునాయాసంగా అంటే ఒక్కసారికి ఇక్కడి నుంచి అక్కడికి నేను దూకేస్తానని ఎలా చెప్తాం మనం? అలాగా వందల యోజనాలు ఒక్క దాటిలో ఎగురుకుంటూ నేను వెళ్ళగలను అని. ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు నేనంటే నేను కూడా అంత ఎగరగలను. అసలు నేను అనుమానం లేకుండా ఇంకా ఎత్తుకి ఎగరగలను అన్నట్టుగా మాట్లాడుతున్నారు. భూతలే సాగరే వాపి శైలేషు చ వనేషు చ పాతాళస్యాపి వా మధ్యే నామాశ్చిద్యతే గతిః. అలాగే నేను ఎగురుతాను. కాకపోతే భూమండలంలో గాని, సముద్రంలో గాని, పర్వతాలందు గాని, అడవుల్లో గాని, పాతాళంలో గాని నన్ను ఆపగలిగిన వారు ఎవ్వరూ లేరు. ఇప్పుడు గాల్లో ఎగిరినట్టు భూమి మీద అవ్వదు. గాల్లో అడ్డంకులుండవు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఎగిరినట్టు మళ్ళీ భూమి మీద ఎగిరినట్టు ఆకాశంలో ఎగరటానికి కుదరదు. ఎందుకంటే అక్కడ గాలి తీవ్రతగా ఎక్కువగా ఉంటుంది. పైగా ఇక్కడున్నది వేరు, అక్కడున్నది వేరు. అందుకే అయినప్పటికి కూడా వీళ్ళు ఒకళ్ళకొకడు ఎట్లా చెప్తున్నారంటే భూమి మీదైనా సరే, సముద్రంలో అయినా సరే, పర్వతాలున్నా సరే, ఆహ్, అడవులున్నప్పటికీ కూడా లేదా పాతాళమైనప్పటికీ కూడా నన్ను ఆపగలిగేవారు ఎవ్వరూ లేరు. అంటే ఈ కార్యాన్ని సాధించుకునే వెనక్కి వస్తామన్న ధీమాలో ఉండి అలా మాట్లాడుతున్నారు. ఇత్యేకైకం తథా తత్ర వానరా బలదర్పితాః ఊచుశ్చ వచనం తత్ర హరిరాజస్య సన్నిధౌ. ఈ బలాలతో గర్వానికి లోబడిపోయిన వానరులందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా సుగ్రీవుడి ఎదుట ప్రగల్భాలు పలుకుతూ మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని సామెతలు చెప్తారు. అన్నీ ఉన్న ఇస్త్రాకు అణిగిమణిగి ఉంటుంది. ఏమీ లేనిది ఎగిరి ఎగిరి పడుతుంది అని. అవును. అందరూ బలవంతులే, అందరూ కామరూపులే, పైగా చాలా శక్తి సమర్థతలు, యుద్ధాన్ని కూడా చెయ్యగలిగిన వాళ్ళే. అయినప్పటికీ కూడా విశేషంగా బుద్ధి కూడా జోడించి అన్ని సుగుణాలు ఒకళ్ళో ఉంటామన్నది ఎలా అయితే చాలా అరుదుగా జరుగుతూ ఉంటుందో, ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. అన్నీ ఉన్నప్పుడు మళ్ళీ సమయానికి గుర్తురావన్నట్టుగా కొందరికి జరుగుతూ ఉంటాయి. ఈ వీరులందరూ కూడా అంత ప్రగల్భాలు పలుకుతూ అంటే స్వామి భక్తి ఉంది. పైగా రామకార్యం చెయ్యాలన్న తపన ఉంది. ఇక్కడ మళ్ళీ ఈ వికారాలు అని చెప్పడానికి కూడా వీల్లేదు. అందుకని ఇన్ని రకాలుగా సుగ్రీవుడి ఎదుటే ప్రగల్భాలంటే ఎవరైతే ఈ కార్యాన్ని చేసి వస్తారో, చేసిన వచ్చిన వాళ్ళు నాకు ఎప్పుడూ ప్రాణానికి ప్రాణం కన్నా ఎక్కువ అని చెప్పాడు. అన్ని భోగాలు వీళ్ళకి, వీళ్ళ స్నేహితులకి, వీళ్ళ కుటుంబాలకి ఎప్పటికీ కూడా అవి ఉంటాయి అని చెప్పాడు. ఆ కార్యాన్ని చెయ్యాలన్న తపనలో ఇలా ప్రగల్భాలు పలుకుతున్నారు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 45 సర్గా సంపూర్ణం.